విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. పర్వాలేదులే బాబు. థ్యాంక్స్ అంకుల్, వస్తానండి. సరే నాన్న, నేను గోదారమ్మ దగ్గరికి స్నానం చేసి అమ్మవారికి ప్రసాదం తీసుకొస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. ఏ గీత, వాచ్ ఎక్కడిదే మెరిసిపోతుంది? ఇదా, దుబాయ్ నుండి సీను అని వచ్చాడు కదా, ఆయన ఊళ్ళో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నాడు, అదే ఇది. ఓ అవునా, అలా తెలియని వాళ్ళ దగ్గర తీసుకోకూడదే. అది సరే కాని ఈ వాలకమేంటే? ఇదా, కెమెరా పట్టుకున్న ఒక కోతి చేసిన పని. పద వెళ్ళి స్నానం చేసొద్దాం. అరిరే అరిరే మనసే అరిరే, నీ వల్ల నాలో నయ్యల్లరే. ఎవరే ఎవరే కుదురే చదిరే, తొలిసారి తనువంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో, అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నా నెల్దుకో. మళ్ళీ మీరేనా? ఏంటండి మీరిక్కడేం చేస్తున్నారు? ఫొటోస్ తీస్తున్నానండి. ఆ ఫోటోస్ తీసి పేపర్లో వేస్తారా? అబే లేదండి, నేచర్ బాగుందని ఫొటోస్ తీస్తుంటే మీరు కనిపించారు, మీరు కూడా బాగున్నారని తీశాను, అంతేనండి. బావుంటే అలా ఎలా తీస్తారండి? ఆడవాళ్ళ అనుమతి లేకుండా తీయడం తప్పు కదా. తీయండి, ముందు రీల్ తీసి పడేయండి. అయ్యో, నేను తప్పుగా ఏం ఫొటోస్ తీయలేదండి. కావాలంటే మీరే చూడండి. చూడండి, అవన్నీ మాకు తెలీదండి. మీరిలా ఫోటోలు తీయడం తప్పు. గీత పట్టుకో, ఆ రీల్ తీసుకుందాం. అయ్యో వదలండి, వదలండి, ఆ కెమెరా లాక్కోవే. వదలండి, నేనేం చేయలేదండి. తీసుకో. వదలండి, పొద్దున్న గుళ్ళో కూడా నన్ను ఏడిపించారు. ఆ కోతి ఇతనేనా? ఇతనే. కోత? అరే కెమెరా లాక్కోవే, ఆ కెమెరా లాక్కో. ఎక్కడే? అరే అయ్యో, మా వాడిని నీళ్ళలోకి తెస్తారా? వాడికి అసలు ఈత కూడా రాదండి. ఏంటి, ఈత రాదా? అయ్యో కాపాడండి, కాపాడండి, మా వాడు నీళ్ళలో మునిగిపోతున్నాడండి. కాపాడే వాళ్ళే లేరా? అయ్యో, ఇక్కడ కాపాడే వాళ్ళు ఎవరు లేరా? ఏ, నువ్వు కాపాడొచ్చుగా. నాకు అసలు ఈత రాదండి, దూకితే ఇద్దరం చస్తాం. అయ్యో, నా ఫ్రెండ్ చచ్చిపోతున్నాడే, సిటీ నుండి వచ్చి ఈ ఊళ్ళోనే చావాలా? అయ్యో, కొట్టుకుపోతున్నాడు. అయ్యో కాపాడండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా? వెళ్ళండి. త్వరగా రా, పట్టుకోండి, జాగ్రత్త, లాగండి. అయ్యయ్యో, కళ్ళు తెరవట్లేదే, కుంప తీసిపోయావయ్యారా? ఏంటి భవానీ, నిజంగానే పోయాడంటావా? కళ్ళు తెరవట్లేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దామండి? చేద్దాం కాదు, మీరే చేయాలండి. పొట్ట మీద చేత్తో నొక్కితే నీళ్లు బయటకు వస్తాయి. చేతిలో చేయి పెట్టి రుద్దితే వేడి తల్లి కాన్షియస్ లోకి వస్తాడు. అదేదో మీరే చేయొచ్చు కదండి. నేనెలా చేస్తానండి? నేను ఇలాంటివి చేయకూడదని మా జ్యోతిష్కుడు చెప్పాడు. చేస్తే వెంటనే చస్తానంట. అయినా మా వాడిని మీరే కదా నీళ్ళకి తోసింది, మీరే చేయాలి. చెయ్యండి.
అయ్యో ఈ ఊళ్ళో మంచోళ్ళే లేరా? అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, మీ అమ్మ నాన్నకి నువ్వు పోయావని ఎలా చెప్పాలరా? అయ్యో దేవుడా. అయ్యో అలా అనకండి, నేను చేస్తాను. చేరుద్దండి. ఆ చేరుద్దండి, ఆ చేరుద్దండి. ఒరేయ్ బ్రతికాడు, మా వాడు బ్రతికేశాడు. మీ చేతుల్లో ఏదో మాయందండి. చచ్చిన వారికి కూడా బ్రతికిచ్చేశారు. అదేంటండి, ఇంత వయసు వచ్చినా మీకు ఈత కూడా రాదా? రాదండి. చిన్నప్పటి నుంచి నాకు నీళ్ళంటే చచ్చేంత భయం. అవునండి, అందుకే స్నానం కూడా వారానికి ఒకసారి చేస్తాడు. అది మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. అయ్యో అలాంటి మాటలు ఎందుకండి? నిజమండి, నేను లేకపోతే నా ఫ్యామిలీ అంతా అనాథలైపోయేవాళ్ళు. అసలే కళ్ళు కనపడని చెల్లి, కాళ్ళు లేని అమ్మ, మంచం పట్టిన నాన్న. అవునండి, రోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి వీళ్ళ ఫ్యామిలీ. ఆ, మీరు లేకపోతే వాళ్ళు కూడా నాతో పాటే చచ్చిపోయేవాళ్ళండి. అయ్యో అలా అనకండి. ఏదో మీరు నన్ను ఏడిపించారని అలా చేశానండి. ఇలా అవుతుంది అనుకోలేదు. జాగ్రత్తగా ఉండండి. సరే, మీరు కూడా ఇంకొకసారి నన్ను ఏడిపించకండి. గీత, పద పద వెళ్దాం. ఉమ్, అల్లుడు, ఈ ఇల్లే అల్లుడు.